హాయ్ ఫ్రెండ్స్, మన నందమూరి అభిమానులందరికీ కూడా రాబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రం ఖరారవటం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా సిద్ధమైపోవటం, పూజా కార్యక్రమాలు అయిన తర్వాత షూటింగ్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవటం, కొన్ని అనివార్య కారణాల వలన నందమూరి మోక్షజ్ఞ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవటం వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడటం, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. నందమూరి మోక్షజ్ఞ సంబంధించి ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నందమూరి మోక్షజ్ఞ పక్కన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి. చివరకు బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంపిక చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికే ఈ హీరోయిన్ హిందీలో ఒక సినిమా చేసి ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయానికి వస్తే, మోక్షజ్ఞకు జంటగా నటించబోయేది రవీనా టాండన్ బాలీవుడ్ నిర్మాత తడాని కుమార్తె అయినటువంటి రషా తడాని అనే హీరోయిన్ మన నందమూరి మోక్షజ్ఞకు జంటగా నటించబోతున్నది. అధికారికంగా వెల్లడి కాకపోయినా ఆమె ఎంపిక దాదాపు పూర్తయినట్లే. ముహూర్తం చూసి సరైన సమయంలో అధికారికంగా ప్రకటించబోతున్నారు మన నిర్మాతల బృందం. రషా తడాని విషయానికి వస్తే, బాలీవుడ్లో అగ్ర నిర్మాత కూతురిగా, స్టార్ హీరోయిన్గా ఆమెకు మంచి పేరుంది. గతంలో ఆజాద్ అనే సినిమా ద్వారా హిందీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా ఆమన్ దేవగన్ నటించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. రషా తడాని మన నందమూరి మోక్షజ్ఞ పక్కన హీరోయిన్గా నటించడం నందమూరి అభిమానులకి ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా సరికొత్త విషయాన్ని వెల్లడించినందుకు ఆనందపడుతున్నారు. త్వరలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ వివరాలను కూడా వెల్లడించబోతున్నారు. హనుమాన్ దర్శకుడైనటువంటి ప్రశాంత్ వర్మ ప్రదేశాలను కూడా ఎంపిక చేసినట్లు, చిత్రాన్ని ఏ ప్రాంతంలో తీయాలన్న విషయాన్ని కూడా స్పష్టంగా నందమూరి బాలకృష్ణకి తెలియజేసినట్లు వార్తలు వచ్చేశాయి. వచ్చే నెల ఉగాది పండుగ రోజున నందమూరి మోక్షజ్ఞకు సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ విషయాలని త్వరలో ప్రశాంత్ వర్మ వెల్లడించబోతున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది.